ఈరోజు మనము ప్రతిజనకాలు యాంటీజెన్స్ గురించి చెప్పుకుందాం. యాంటీజెన్స్ యాంటీబాడీ జీవరాశులు శరీరంలోనికి ప్రవేశించి అసంక్రమ చర్యలను ప్రేరేపించే పదార్థాన్ని ప్రతిజనకం అని అంటారు. జీవరాశులు అంటే జంతువుల్లోకి ప్రాణమున్న జీవులోనికి ప్రవేశించి అసంక్రమణ చర్యలను ప్రేరేపించే పదార్థాన్ని ప్రతిజనకం యాంటీజెన్స్ అంటారు. ఇప్పుడు ముఖ్యంగా కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఇబ్బంది పెడుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మనము చాలాసార్లు పేపర్లో, టీవీల్లో వింటున్నాం యాంటీజెన్స్, యాంటీబాడీస్ టెస్ట్ అని, యాంటీజెన్స్ టెస్ట్ అని, ఇవన్నీ ర్యాపిడ్ టెస్ట్ అని చూస్తాం. ఏంది యాంటీజెన్? ప్రతిజనకం అంటే ఏంటి? జీవిలోనికి ప్రవేశించిన కొత్త ప్రోటీన్ లేదా వ్యాధికారక క్రిములనే ప్రతిజీవకాలు, ప్రతిజనకాలు అంటారు. దేహంలో ప్రతిరక్షకాల ఉత్పత్తిని ప్రేరేపించే ఏ పదార్థాన్నైనా ప్రతిజనకం అని పిలుస్తారు. అంటే ఒక ప్రోటీన్ కానీ ఒక పరాన్నజీవి కానీ శరీరంలోకి ప్రవేశిస్తే దానికి ప్రత్యామ్నాయంగా దాన్ని నిర్మూలించడం కోసము మన శరీరంలో ప్రతిరక్షకాలు ఏర్పడతాయి. అందుకే ఏమంటారు? ప్రతిరక్షకాల ఉత్పత్తిని ప్రేరేపించే ఏ పదార్థాన్నైనా ప్రతిజనకం అంటారు, యాంటీజెన్ అని పిలుస్తారు. అసంక్రమ అనుక్రియల ఫలితంగా ఏర్పడ్డ ఉత్పాదితాలు అంటే ప్రతిదేహాల ద్వారా గుర్తించే ప్రతిజనక పదార్థ సామర్థ్యాన్ని ప్రతిజనకత అంటారు. ప్రతిజనక పదార్థము అసంక్రమత అనుక్రియల ఫలితంగా ఏర్పడ్డ ఉత్పాదితాలు అంటే ప్రతిదేహాల ద్వారా గుర్తించే ప్రతిజనక పదార్థ సామర్థ్యాన్ని ప్రతిజనకత అంటారు. ప్రతిజనక పదార్థం అసంక్రమ అనుక్రియల జరపడానికి ప్రదర్శించే సామర్థ్యాన్ని అసంక్రమజనకత అంటారు. ప్రతిజనకం అధిక అనుభారాన్ని కలిగిన ప్రోటీన్ లేదా పాలిసాకరైడ్. ప్రతిజనకం అనేది అధికమైన అంటే ఎక్కువ బరువు కలిగిన ప్రోటీన్ లేదా పాలిసాకరైడ్ అన్నమాట. వీటి యొక్క ధర్మాలు, లక్షణాలు. దీనిది ప్రతిజనకాల యొక్క ధర్మాలు, లక్షణాలు. ఇది షార్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. ప్రతిజనక విశిష్టత. ప్రతిజనక విశిష్టత అనేది ముఖ్యంగా ప్రతిజనక నిర్ధారితాలపైన ఉండే విశిష్ట క్రియాత్మక స్థానాల మీద ఆధారపడి ఉంటుంది. మిగతా భాగమంతా ప్రతిజనక విషయంలో జడత్వాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా క్రింది ప్రభావకాలు ప్రతిజనకతను ప్రభావితం చేస్తాయి. ఆమ్లము, క్షారము. ఆమ్ల క్షార సమూహాలు ప్రతిజనక నిర్ధారిత విశిష్టతను నియంత్రించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. హ్యాప్టిన్ తర్వాత స్పియల్ కాన్ఫిగరేషన్ ముఖ్యమైనది. ప్రతిజనకములోని అక్షీయ సమూహాలు విశిష్టతను నిర్ధారించడంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తాయి. ప్రతిజనక నిర్ధారితంలోని నాన్ అయానిక్ సమూహాల మధ్య జరిగే పరస్పర మార్పిడి కూడా విశిష్టత పైన ఇవి ప్రభావాన్ని చూపుతాయి. వీటి యొక్క విశిష్టతను, జాతి విశిష్టతను తెలుసుకుంటే ఒక నిర్దిష్ట జాతికి సంబంధించిన జీవులలోని అన్ని కణాల్లో జాతి విశిష్ట ప్రతిజనకాలు ఉంటాయి. మానవ రక్తంలోనికి ప్రోటీన్లను జంతువుల ప్రోటీన్ల నుంచి ప్రతిజనక ప్రతిదేహ చర్యలు జరపడం వల్ల వైవిధ్యాన్ని కలిగి ఉంటాయని గుర్తించాడు. మానవుడు సంబంధిత తెగ అయిన ఆర్థ్రోపాయిడ్ ఏవుల రక్తాల మధ్య క్రాస్ రియాక్షన్ జరుగుతుంది. సమవిశిష్టత. సమ ప్రతిజనకాలు లేదా అల్లో ప్రతిజనకాలు జాతిలోని అందరు వ్యక్తుల్లో కాకుండా కొంతమందిలో ఉంటాయి. అల్లో ప్రతిజనకాలు లేకుండా స్వేచ్ఛగా ఉన్న వ్యక్తుల్లో ప్రతిదేహాలు అంటే ఆ యాంటీబాడీస్ ఉత్పత్తి జరుగుతుంది. మానవ ఎర్రక్త కణాల ప్రతిజనకాలు రిసెస్ ప్రతిజనకాలు సమ ప్రతిజనక రకానికి చెందినవి. వీటిని ఆధారంగా చేసుకుని మానవులకు వివిధ రక్త నమూనాలుగా వర్గీకరించడం జరుగుతుంది. ఇస్టోన్ కాంపాటిబిలిటీ ప్రతిజనకాలు కూడా సమ ప్రతిజనకాల రకానికి చెందినవి. అంగ విశిష్టత.
అంగ విశిష్ట ప్రతిజనకాలు కేవలం నిర్దిష్ట అంగాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. కొన్ని అంగాలైన మెదడు, మూత్రపిండం, థైరోగ్లోబులిన్, లైన్స్ ప్రోటీన్లు ఒక జాతిలో విశిష్టతతో పాటు మరొక జాతిలో కూడా అదే విశిష్టత ఉంటుంది. వీటిని అంగ విశిష్టత ప్రతిజనకాలు అని కూడా అంటారు. నెక్స్ట్ ప్రతిజనకాలలో యాంటీజెన్స్లో దాని యొక్క స్వయం విశిష్టత గురించి మనం ఒకసారి పరిశీలిస్తే, స్వయం ప్రతిజనకాలు లేదా ఆటోలాగస్ ప్రతిజనకాలు సాధారణ పరిస్థితుల్లో అసంక్రమ జనితంగా ఉండవు. కానీ కొన్ని పరిస్థితుల్లో లెన్స్ ప్రోటీన్, థైరోగ్లోబులిన్లు స్వయం ప్రతిజనకాలుగా వ్యవహరిస్తాయి. ఈ రకమైన ప్రతిజనకాలు స్థిరంగా వాటి స్థావరాల్లో ఉంటూ రక్త ప్రసరణలో లేదా కణజాల ద్రవాల్లో రాకపోవడం వల్ల ప్రత్యక్షీకరణ జరగదు. అందువల్ల ఈ ప్రతిజనకాలు సొంత ప్రతిజనకాలుగా గుర్తింపు పొందవు. పిండాభివృద్ధి సమయంలో లేని ప్రతిజనకాలు తర్వాత ఏర్పడ్డాయి. ఉదాహరణకు శుక్రకణాలు కూడా సొంత ప్రతిజనకాలుగా గుర్తించడం జరగదు. ఈ ప్రతిజనకాలు స్వయం ప్రతిజనకాలుగా పనిచేయడం వల్ల స్వయం అసంక్రమ వ్యాధులు సంభవిస్తాయి. కొన్ని సందర్భాల్లో లైన్స్లో గాయం ఏర్పడినప్పుడు, థైరాయిడ్ లేదా ముష్కాలు విచ్ఛిన్నమైనప్పుడు థైరోగ్లోబులిన్లు లేదా శుక్రకణాలు స్వయం ప్రతిజనకాలుగా ప్రతిదేహాలను ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. అంటే ఈ ప్రతిజనకాలుగా ప్రతిదేహాలు కూడా ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. అంటే ముఖ్యంగా దీని ఉద్దేశం ప్రతిజనకాలు యాంటీజెన్స్ మానవుని శరీరంలో కానీ ఏ జీవులోనికి కానీ మానవునికి హాని కలగజేసే పరాన్న జీవులు కానీ ప్రోటీన్ పదార్థాలు కానీ శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇవి ప్రవేశించడం వల్ల యాంటీబాడీస్ ప్రతిరక్షకాలు అనేటివి ఉత్పత్తి అవుతాయి. అంటే ప్రతిరక్షకాల ఉత్పత్తిని ప్రేరేపించే పదార్థాలను ప్రతిజనకాలు అంటారు. లేకుంటే హాని కలగజేసే బ్యాక్టీరియా కానీ వైరస్లు కానీ శిలీంధ్రాన్ని కూడా యాంటీజెన్స్ ప్రతిజనకాలను కూడా అంటారు. అవి మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటిని కబలించడానికి యాంటీబాడీస్ తయారవుతాయి, ప్రతిరక్షకాలను తయారవుతాయి. నెక్స్ట్ ప్రతిరక్షకాలు, ప్రతిదేహాలు, ప్రతిరక్షకాలు యాంటీబాడీస్ గురించి మనము తెలుసుకుందాం. వ్యాధిజనక జీవులకు లేదా ప్రతిజనకాలకు ప్రేరణగా బి లింపోసైట్లు ప్రోటీన్ అణువులను ఉత్పత్తి చేస్తాయి. వీటినే ప్రతిదేహాలు అని అంటారు. శరీరంలో జరిగే అసంక్రమ అనుక్రియలలో సంక్రమణ నియత్తమై ఏర్పడ్డ కారకాలు సిరంలో ఉంటాయని తెలియజేయడం జరిగింది. సిరంలో ఉండే కారకాలను ప్రతిదేహాలు అని అంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 1964లో ప్రతిదేహాలను ఏమని పిలిచారంటే ఇమ్యునోగ్లోబిన్లు అని పిలవడం జరిగింది. అనే పేరు కూడా వాళ్ళు పెట్టింది. వీటికి సాధారణంగా ఐజీ అనే అక్షరం చేత సూచిస్తారు. ప్రతిదేహాలు ఇమ్యునోగ్లోబులిన్లు పర్యాయ పదాలైనప్పటికీ ఇమ్యునోగ్లోబిన్ అనే పదం దాని నిర్మాణం, రసాయన స్వభావాన్ని తెలుపుతుంది. ప్రతిదేహం అనే పదం జీవశాస్త్ర విధి నిర్వహణ భావనను తెలియజేస్తుంది. సిరం ప్రోటీన్లో దాదాపు సుమారుగా 20 నుంచి 25% వరకు ఇమ్యునోగ్లోబిన్లు ఉంటాయి. ఇమ్యునోగ్లోబిన్లను బి లింపోసైట్ల ఉత్తేజం వల్ల ప్రేరణ వల్ల ఏర్పడ్డ ప్లాస్మా కణాలు స్రవిస్తాయి. అందువల్ల ప్లాస్మా కణాలను ప్రతిదేహ ఉత్పాదిత కణాలు అంటారు. ప్లాస్మా అంటే రక్తంలో ఉన్న ప్లాస్మాలో ఈ ప్లాస్మా అనేది ప్రతిదేహాలను, ప్రతిరక్షకాలను, యాంటీబాడీస్ను ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. దీన్ని ఐజీతో చూడుస్తారు. దీన్ని ఇమ్యునోగ్లోబులిన్లు అని కూడా పిలుస్తారు. ఇది ఏమంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇమ్యునోగ్లోబులిన్ అనేది దీనికి పేరు పెట్టడం అనేది జరిగింది. ప్రతిదేహం ఇమ్యునోగ్లోబులిన్ నిర్మాణాన్ని ఒకసారి పరిశీలిస్తే రాడ్నీ ఫోర్టర్ 1962లో ఇమ్యునోగ్లోబులిన్ అనే నిర్మాణాన్ని ప్రతిపాదించాడు. ఇమ్యునోగ్లోబులిన్ గ్లైకోప్రోటీన్. ఇది ఒయ్య ఆకారంగా లేదా టీ ఆకారంలో ఉంటుంది. ఇది పాలిపెప్టైడ్ గొలుసులతో నిర్మితమై ఉంటుంది. ఈ నాలుగిటిలో 2 చిన్నవిగా ఉంటాయి. వీటిని తేలిక గొలుసులు అని అంటారు. మిగతా 2 గొలుసులు పొడవుగా ఉంటాయి. వీటిని భారీ గొలుసులు అని అంటారు. ఈ 2 జతల గొలుసులు కూడా సమనిర్మాణంలో ఉంటాయి. ప్రతి తేలిక గొలుసు 214 అమైనో ఆమ్లాలతో ఏర్పడుతుంది. మరియు ప్రతి భారీ గొలుసు 450 నుండి 700 అమైనో ఆమ్లాలతో ఏర్పడుతుంది.
తేలిక గొలుసు నిర్మాణం మరియు అమైనో ఆమ్లాల వరుస క్రమం ఆధారంగా, అంటే మొత్తం 4 ఉంటాయి, ఒకటి తేలిక గొలుసు, ఒకటి భారీ గొలుసు. ఈ రెండింటితోని ఇది ఏర్పడుతుంది. ఈ స్ట్రక్చర్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. దీనిలో వరుస క్రమం ఆధారంగా ఇవి 2 రకాలు, కప్పా కే మరియు లాంబ్డా ఇమ్యునోగ్లోబిన్ ఎల్ రకం ఇమ్యునోగ్లోబిన్లు అంటారు. భారీ గొలుసులు 5 రకాలు ఉన్నాయి. ఫస్ట్ గామా గొలుసు, ఆల్ఫా గొలుసు, మ్యూ గొలుసు, డెల్టా గొలుసు, ఎప్సిలాన్ గొలుసు. ప్రతి గొలుసు ఒక చివరి భాగాన్ని అమైనో ఆమ్లం NH2 అంతం కానీ మరొక చివరి భాగం కార్బాక్సిలిక్ ఆమ్లం అంటారు. భారీ గొలుసు మధ్య జరిగే ప్రాంతాన్ని కలిగి ఉంటుంది. దీన్ని ఇంజ్ ప్రాంతము అని అంటారు. ఇది అమైనో ఆమ్లాలు వైవిధ్య ప్రాంతం మరియు స్థిర ప్రాంతం. స్థిర ప్రాంతంలో అమైనో ఆమ్లాలు వరుస క్రమం స్థిరంగా ఉంటుంది. వైవిధ్య ప్రాంతంలో అమైనో ఆమ్లాల వరుస క్రమం వేరువేరుగా ఉంటుంది. అమైనో అంత్యం వద్ద వైవిధ్య ప్రాంతం కార్బాక్సిలిక్ అంత్యం వద్ద స్థిర ప్రాంతాలు ఉంటాయి. విధి నిర్వహణ దృష్ట్యా ఇమ్యునోగ్లోబిన్లో 2 ప్రాంతాలను గుర్తించవచ్చు. అవి FAB ఫ్యాబ్ ఫ్రాగ్మెంట్ మరియు FC ఫ్రాగ్మెంట్. ఇవి ప్రతిజనక నిర్ధారితాలతో చర్య జరుపుతాయి. FC ప్రాంతం సంపూరక గొలుసు స్థిరీకరణలో ఫాగోసైటిక్ కణాలు అతుక్కునడంలో పాల్గొంటాయి. ఇవి ప్రతి తేలిక గొలుసు 2 డొమైన్స్లను కలిగి ఉంటుంది. ఇది వైవిధ్య తేలిక గొలుసు ప్రాంతము VL ప్రాంతం ఏమంటున్నాడంటే, మరియు స్థిర తేలిక గొలుసు ప్రాంతము లేదా CL ప్రాంతము కాన్స్టెంట్ లైట్ చైన్ అన్నమాట. NH2 అంత్యంలోను మరియు CL ప్రాంతం కార్బాక్సిలిక్ అంతంలోనూ ఉంటుంది. ప్రతి భారీ గొలుసు 4 డొమైన్స్లను కలిగి ఉంటుంది. వీటిలో మొదటి డొమైన్ను వైవిధ్య భారీ గొలుసు ప్రాంతం లేదా VH ప్రాంతం అంటారు. ఇది NH అంతంలో ఉంటుంది. మిగతా 3 స్థిర భారీ గొలుసులను గొరిడో డొమైన్స్ లేదా CH ప్రాంతాలు లేకపోతే కార్బాక్సిలిక్ ప్రాంతం అని కూడా అంటారు. ఇమ్యునోగ్లోబిన్లను ఒకసారి మనం పరిశీలిస్తే, ఇమ్యునోగ్లోబిన్లు భారీ గొలుసు ఆధారంగా చేసుకొని ప్రతి దేహాలను 5 రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది. IgG, I స్మాల్ g క్యాపిటల్ G, ఇమ్యునోగ్లోబిన్ G, IgA, ఇమ్యునోగ్లోబిన్ A, ఇమ్యునోగ్లోబిన్ M, ఇమ్యునోగ్లోబిన్ D, ఇమ్యునోగ్లోబిన్ E. ఇమ్యునోగ్లోబిన్ G, IgG తీసుకుంటే, ఇమ్యునోగ్లోబిన్ G అనేది ఒక ప్రతిరక్షకం. ఇది ఒక గ్లైకోప్రోటీన్. ఇది వయాకారంలో ఉంటుంది. ఇది 4 పాలిపెప్టైడ్ గొలుసులు గల అణువు. వీటిలో 2 తేలిక గొలుసులు ఉంటాయి, 2 భారీ గొలుసులు. మనం చెప్పాం కదా, ఇవి 4 అణువులను కలిగి ఉంటాయని. 2 ఏమో తేలిక గొలుసు, 2 ఏమో ఇవి భారీ గొలుసులు అని చెప్పాం. ఇది వయాకారంలో ఉంటుంది. తేలిక గొలుసులో ఒక స్థిర డొమైన్ మరియు ఒక వైవిధ్య డొమైన్ ఉంటుంది. భారీ గొలుసుల్లో 4 డొమైన్స్ ఉంటాయి. వీటిలో ఒక వైవిధ్య డొమైన్ మరియు 3 స్థిర డొమైన్లు ఉంటాయి. మానవ స్థిరంలో గల మొత్తం ఇమ్యునోగ్లోబిన్లో 70% వరకు ఇమ్యునోగ్లోబిన్లు జీలు ఉంటాయి. సిరంలో వీటి గాఢత సుమారు 8 నుంచి 16 మిల్లీగ్రాములుగా ఉంటుంది. ఇవి ద్వితీయ అసంక్రమత చర్యల్లో ఎక్కువగా విడుదలవుతాయి. IgG అణుభారము 1,50,000 మరియు దీని అవసాదన గుణకము 7s ఉంటుంది. IgG అర్ధజీవిత కాలం 25 రోజులు. IgG కార్బోహైడ్రేట్ 3% ఉంది. IgG 4 రకాలుగా ఉండును. అవి IgG, IgG2, IgG3, IgG4. IgG జీవధర్మాలు. ఇమ్యునోగ్లోబిన్లో IgG రకం మాత్రమే తల్లి నుంచి పిండంలోనికి రక్త ప్రసరణలో జరాయు ద్వారా ప్రవేశిస్తాయి. ఇవి శిశువుకు 6 నుంచి 9 నెలల వరకు వ్యాధులు రాకుండా కాపాడుతాయి. IgG వైరస్లను మరియు విష పదార్థాలను నిర్వీర్యం చేస్తుంది. IgG బ్యాక్టీరియాలకు అతుకొని కణభక్షణను ప్రేరేపించి క్రియ అపోనైజేషన్ అంటారు. ప్రతిజనక ప్రతిరక్షక చర్యల్లో సంపూరక వ్యవస్థ చైతన్యమైన చేస్తుంది. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లికి నుంచి బిడ్డకు జరాయు ద్వారా ఇవి రావడం జరుగుతుంది. ఇవి వైరస్లను కానీ విష పదార్థాలను కానీ నిర్వీర్యం చేయడం లోపల ఉపయోగపడుతుంది. దీన్ని యాప్సనైజేషన్ అని కూడా అంటారు. ఇమ్యునోగ్లోబిన్ A, IgA అని తీసుకుంటే ఇది గ్లైకోప్రోటీన్. ఇది కూడా వయాకారంలో ఉంటుంది. దీంట్లో 2 గొలుసులు ఉంటాయి. ఒకటి సిరం, ఒకటి IgA, స్రావక IgA. IgA అనేది జఠరాంత శ్వాస నాళ మూత్ర జననేంద్రియ నాళాల వెలుపలి సిరోమ్యూకస్ ప్రాంతాల్లో ఇది కనబడుతుంది మనకి.
ఐజీజీ అనేది ఇమ్యునోగ్లోబిన్ అన్నిట్లో కల్లా ఐజీజీ తర్వాత అధిక మొత్తంలో ఉండే రెండవ ఇమ్యునోగ్లోబిన్. దీన్ని ఐజీజే 2 తరగతులుగా వర్గీకరించడం జరుగుతుంది. అవి ఐజీఏ1, ఐజీఏ2. ఒకటి ఫస్ట్ ఐజీ తీసుకుంటే ఇది సిరం ఐజీఏ అనేది మొనోమర్. ఇది 4 పాలిపెప్టైడ్ గొలుసులను కలిగి ఉంటుంది. తేలిక గొలుసులు కే రకం లేదా లాంబ్డా రకం, భారీ గొలుసు ఆల్ఫా రకం. దీని అనుభారము 1,60,000. దీని అవసాదన గుణకము 7s. సిరంలో ఐజీఏ స్థాయి 0.6 నుంచి 4.2 మిల్లీగ్రామ్ వరకు ఉంటుంది. దీని అర్ధజీవిత కాలం 6 నుంచి 8 రోజులు. స్రావక ఐజీఏ సిరం ఐజీఏ కంటే స్రావక ఐజీఏ అణువు పెద్దగా ఉంటుంది. దీని అనువారం దాదాపు 5 లక్షల వరకు ఉంటుంది. ఇది సాధారణంగా డైమర్ రూపంలో ఉంటుంది. 2 ఐజీఏ అణువులు కలిసి డైమర్ ఏర్పడుతుంది. 2 ఐజీఏ అణువులు స్రావక సంక్లిష్టం మరియు జే గొలుసుల చేత కప్పబడి ఉంటుంది. స్రావక సంక్లిష్టం మరియు జే గొలుసు 2 కూడా ప్రోటీన్లు. ఈ ఐజీఏ యొక్క జీవధర్మాలను తీసుకుంటే స్రావక ఐజీఏ మికోనల్ పెయింట్ అని పేర్కొంటారు. ఇది వివిధ రక్తనాళాల్లో ప్రవేశించిన సూక్ష్మజీవులను ఈ పెయింట్కు అతికించి వాటిని వ్యాప్తి కరగడుతుంది. ఇమ్యునోగ్లోబిన్ ఒకసారి మనం పరిశీలిస్తే ఇమ్యునోగ్లోబిన్ అన్నిటికెల్లా ఐజీఎం అతిపెద్దది. అందువల్ల దీన్ని మ్యాక్రోగ్లోబిన్ అని అంటారు. దీని యొక్క అనుభారము ఇది 95,000 వరకు ఉంటుంది. ఇది వయాకారంలో ఉండడం అనేది జరుగుతుంది. ఇవి పంచ అణుక రూపంలో ఉండే పాలిమర్లు. ప్రతి అణువు 4 పాలిపెప్టైడ్ గొలుసులతో ఏర్పడుతుంది. దీనిలో భారీ గొలుసులు మ్యూ రకానికి చెందినవి. ఐజీఎం ప్రకృతి సిద్ధ ప్రతిరక్షకం అంటారు. దీనికి ప్రధాన కారణం రక్తంలో సహజంగా ఉండడం. ఇది సిరంలో తక్కువ పరిమాణంలో 5 నుంచి 2 మిల్లీగ్రాములు ఫర్ ఎంఎల్లో ఉంటుంది. దీని అర్ధజీవిత కాలం 5 రోజులు మాత్రమే. ఇది ఐజీఎం ఇది చాలా ఆదిమమైనది. ఇది అన్ని సకశేరుకాల్లో ఉంటుంది. పిండంలో మొదట ఐజీఎం సంశ్లేషణ జరుగుతుంది. 5వ నెలలో ఇది సంశ్లేషణ జరుగుతుంది. ప్రతి ఐజీఎంలో దాదాపు ప్రతిజనక బంధన ప్రదేశాలు ఉంటాయి. ఐజీఎం యొక్క జీవధర్మాలు. ఇది మొట్టమొదట ఏర్పడిన ప్రతిరక్షకంగా పేర్కోవచ్చు. అయితే దీని జీవితకాలం చాలా తక్కువ కావున ఎక్కువ కాలం పనిచేయలేదు. తల్లి గర్భాశయం నుండి జరాయు ద్వారా పిండంలోనికి ఇది ప్రవేశిస్తుంది. దాదాపు 5 నుంచి 10 ప్రతిజనక బంధక స్థానాలు ఉండటం వల్ల ఇది ప్రతిజనకాలను ఒకేసారి బంధించగలదు. ఇది కూడా ఇతర ఇమ్యునోగ్లోబిన్ల వలె భక్షక క్రియ, తర్వాత అబ్సోనోజేషన్, కాంప్లిమెంట్ స్థిరీకరణ, గుచ్చీకరణ, కణ విచ్ఛిన్నం లాంటి చర్యలను నిర్వర్తిస్తుంది. ఇమ్యునోగ్లోబిన్ డీని తీసుకుంటే దీనిలో 2 డెల్టా రకం భారీ గొలుసులు, ఐజీడీ ఏకకణ రూపం, ఐజీడీ ఐజీజీ కంటే కొద్దిగా ఉంటుంది. దీని అర్ధజీవిత కాలము 2 నుంచి 3 రోజులు మాత్రమే ఉంటుంది. దీనిలో ఐజీడీ1 మరియు ఐజీడీ2 అనే 2 రకాలు ఉంటాయి. ఇవి బి లింపోసైట్ ఉపరితలంపై కూడా ఇవి కనిపిస్తాయి. దీని యొక్క జీవధర్మాలు ఒకసారి పరిశీలిస్తే ఇవి ప్రతిరక్షక చర్యలు దాదాపు లేవని చెప్పవచ్చు. బి లింపోసైట్ల ఉపపరిమాణంలో గల ఐజీడీ మాత్రం ఐజీఎంతో కలిసి కొంతవరకు ప్రతిజనక గ్రాహకంగా పనిచేస్తుంది. ఇమ్యునోగ్లోబిన్ ఈ ఐజీని తీసుకుంటే ఇది ఏకకణ రూపం. దీనిలో భారీ గొలుసు ఎప్సిలాన్ రకానికి చెందినది. ఇది హింజ్ ప్రాంతంలో లేనటువంటి ఏకైన ఇమ్యునోగ్లోబిన్. దీని యొక్క అనుభారం చాలా ఎక్కువగా ఉంటుంది. 1,90,000 నుంచి ఐజీజీ కంటే ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. మిగతా ఇమ్యునోగ్లోబిన్లో వేడికి లోను కాదు ఇది మాత్రం వేడికి లోను అవుతుంది. సిరంలో మాత్రమే కనిపిస్తుంది. సిరంలో 0.0004 మిల్లీగ్రాముల స్థానంలో మాత్రమే ఉంటుంది. కార్బోహైడ్రేట్లు 12% ఉంటుంది. దీని అర్ధజీవిత కాలం 2-3 రోజులే. ఐజీ యొక్క అవసాదన గుణకం 8s. ఐజీ సాధారణంగా చర్మ సున్నితత్వ ప్రతిరక్షకం అని అంటారు. ఐజీజీ యొక్క జీవధర్మాలను ఒకసారి మనం పరిశీలిస్తే ఐజీ యొక్క విధి చిన్నపిల్లల్లో బద్దె పురుగుల నుంచి రక్షణ కల్పించడం. అతిగ్రాహకత్వం ఐ చర్యలో ఐజీఈ కేంద్రీకృతమైన పాత్రను నిర్వర్తిస్తుంది. ఇమ్యునోగ్లోబిన్ల యొక్క విధులను ఒకసారి వాటి యొక్క పనులను మనం చేసే పనులను విధులను గురించి తెలుసుకుంటే
దీనిలో దేహంలోకి శరీరంలోకి ఏవైనా ప్రవేశిస్తే అంటే సూక్ష్మజీవులు ప్రవేశించినప్పుడు దేహానికి రక్షణ కలిగించడం ఇమ్యునోగ్లోబిన్ యొక్క ముఖ్యమైన పని అనమాట. ఇది 2 విధాలుగా మన దేహాన్ని రక్షిస్తుంది. సూక్ష్మజీవులపై ఇమ్యునోగ్లోబిన్లు ప్రత్యక్షంగా దాడి చేయటం, కాంప్లిమెంట్ వ్యవస్థను చైతన్యపరచడం ద్వారా ఇది విధంగా పనిచేస్తుంది. సూక్ష్మజీవులపై ఇమ్యునోగ్లోబిన్లు ప్రత్యక్షంగా దాడి చేయటం. ఇమ్యునోగ్లోబిన్లు సూక్ష్మజీవులపై ఈ క్రింది పద్ధతిలో ఏదో ఒక పద్ధతి ద్వారా దాడి చేసి దేహాన్ని అంటే శరీరాన్ని రక్షిస్తుంది. ఒకటి గుచ్చీకరణం అని చేస్తాయి. ఇమ్యునోగ్లోబిన్ అంటే యాంటీబాడీస్ ఏం చేస్తున్నాయి, మన శరీరం పైన ఈ సూక్ష్మజీవుల నుంచి ఏ విధంగా అవబడుతుంది. గుచ్చీకరణం అంటే గ్లూటేకేషన్, అవక్షేపణము, తటస్థీకరణము, విచ్ఛిన్నము, యాప్సోనైజేషన్, కణజాల స్థిరీకరణము, వర్ణాత్మక రవాణా. ఈ 7 పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతి ద్వారా ఈ ప్రతిరక్షకాలు అనేటివి ప్రతిజనకాల నుండి దేహాన్ని రక్షిస్తుంది. గుచ్చీకరణము ఫస్ట్ తీసుకుంటే ఎర్ర రక్త కణాలు లేదా బ్యాక్టీరియా లాంటి ప్రతిజనకాలు గుంపులుగా మారడాన్ని గుచ్చీకరణం అంటారు. గుచ్చీకరణ ప్రక్రియలో ప్రతిజనకాలు ప్రతిరక్షకాలతో ప్రతిచర్యలు జరుగుతాయి. రక్తం సిరంలో తిరిగే ప్రతిరక్షకాలు కణాల్లో తిరిగే ప్రతిజనకాలు ఒక ప్రాంతానికి చేర్చి అవి ఒకదానితో ఇంకొకటి బంధితమవుతాయి. ఈ విధంగా గుంపులుగా ఏర్పడతాయి. గుచ్చీకరణం అంటే గుంపుగా కావడం, క్లాట్ కావడం అన్నమాట. జరిగే ప్రతిజనకాన్ని ఎగ్లూటినేషన్ అని, ప్రతిరక్షకాన్ని ఎగ్లూటినిన్ అని అంటారు. చాలా ప్రతిరక్షకాలను 2 ప్రతిజనక బంధన స్థానాలు ఉంటాయి. కావున ఇవి 2 ప్రతిజనకాలకు మాత్రమే అంటుకొని ఉంటాయి. కానీ ఐజిఎం మాత్రం 5 నుంచి ప్రతిజనక బంధాల స్థానాలను కలిగి ఉంటాయి. కావున ఇది సుమారు ప్రతి 10 ప్రతిజనకాలను అంటుకొని గుచ్చీకరణం జరుగుతుంది. అవక్షేపణము ఇమ్యునోగ్లోబిన్, టెటానస్ టాక్సిన్ లాంటి కరిగే ప్రతిజనకాలతో కలిసి సంక్లిష్టతను ఏర్పరిచి కరగని అవక్షేపాలను ఏర్పరుస్తుంది. ఈ విధంగా టాక్సిన్ చైతన్యరహితమైపోతుంది. తటస్థీకరణం ప్రతిజనకాల యొక్క విషపు భాగాలను ప్రతిరక్షకం ఆవరించి దాన్ని నిర్వీర్యం చేస్తుంది. దీన్ని తటస్థీకరణం అంటే పని చేయకుండా చేయడం. మన ఏదైతే ప్రతిజనకం నుంచి వచ్చే టాక్సిన్ విషయాన్ని ఇది ఏం చేస్తుందంటే పని చేయకుండా నిర్వీర్యం చేస్తుంది. దీన్ని తటస్థీకరణం. విచ్ఛిన్నం చేయడం కొన్ని ప్రతిరక్షకాలు ప్రతిజనకాలను ముక్కలు ముక్కలుగా కరిగించింది. దీన్ని విచ్ఛిన్నం అంటారు. ఉదాహరణకు ఐజిమ్ అనే ఇమ్యునోగ్లోబిన్ దానికి ఉండే బహుళ ప్రతిజనక బంధన స్థానాల్లో రక్త కణాలకు అంటుకొని వాటిని విచ్ఛిన్నం చేస్తుంది. మన శరీరంలోకి ఏమైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ వస్తే ఈ యొక్క ఇమ్యునోగ్లోబిన్లు వాటిని అటాక్ చేసి ముక్కలు ముక్కలుగా చేసి విచ్ఛిన్నం చేస్తాయి. అవి కూడా నిర్వీర్యం చేసి మన బాడీని రక్షిస్తాయి. ఇదొక పద్ధతి. యాప్సోనైజేషన్ అంటే ఈ విధానంలో బ్యాక్టీరియాలు అనబడు ప్రతిజనకాలు ప్రతిరక్షకాలు ఆవరించి వాటిని నిరుత్సాహపరచడమే కాక వాటిని భక్షక క్రియకు పనికి రాకుండా చేయడం. ఇలాంటి ప్రతిరక్షకాలను ఏమంటారంటే యాప్సోనైజింగ్ ప్రతిరక్షకాలు అంటారు. ఆవరించి వాటిని నిరుత్సాహపరచడం, భక్షణ క్రియకు పనికి రాకుండా చేస్తామన్నమాట. ఇది నెక్స్ట్ కణజాల స్థిరీకరణం. కణజాలాల కణాలకు అంటిపెట్టుకుని ఇమ్యునోగ్లోబిన్ల వల్ల వివిధ రకాల అలర్జీలు ఏర్పడతాయి. ఏమంటాడు? కణజాలాల కణాలకు అంటిపెట్టుకుని ఇమ్యునోగ్లోబిన్ల వల్ల వివిధ రకాల అలర్జీ. ఈ అంటిపెట్టుకుని క్రియను ఐజీఈ పై గల ఎఫ్సీల వలన ఎక్కువగా జరుగుతుంది. ఐజీజీ వలన హే ఫీవర్ మరియు అస్తమా కలుగుటకు మాస్ట్ కణాలకు కొన్ని ప్రతిరక్షకాలు బంధనంగా కావడం. ఈ పరిస్థితుల్లో సరైన ప్రతిజనకం రెండవసారి ఆ వ్యక్తిలోనికి ప్రవేశించినచో అది ఐజీజీ ప్రతిరక్షకంతో ఇతర వాటితో కొన్ని మార్పులు జరుగుతాయి. మాస్ట్ కణాలు కణికలు లేదా వాసోయాక్టిన్ ఎమైలను విడుదల చేయవు. అందువలన చర్మంపై మచ్చలు, తర్వాత స్పిన్నింగ్ వంటి క్రియలు జరుగుతాయి. వర్ణాత్మక రవాణా. మానవుల్లో ఉండే 5 ఇమ్యునోగ్లోబిన్లో కేవలం ఐజీజీ మాత్రమే తల్లి నుండి జరాయువు ద్వారా పిండానికి రవాణా చెంది పిండానికి నిష్క్రియ అసంక్రమతను పెంపొందిస్తుంది. దీని వలన పిండం 6 నుంచి 9 నెలల వరకు రక్షణ పొందడం అనేది జరుగుతుంది. దీనిలో కాంప్లిమెంటేషన్ వ్యవస్థను చైతన్యపరచడం ద్వారా సుమారు 20 రకాల ప్రోటీన్లు కలిసి కాంప్లిమెంట్ వ్యవస్థగా ఏర్పడుతుంది. సాధారణంగా ఈ కాంప్లిమెంట్ వ్యవస్థ చైతన్యరహితంగా ఉండు, కానీ ఇమ్యునోగ్లోబిన్ల వలన
ఈ యొక్క కాంప్లిమెంట్ వ్యవస్థ చైతన్యమై ఈ క్రింది విధులను నిర్వర్తిస్తుంది. అవి అపోనైజేషన్ మరియు పాగోనైజేషన్, విచ్ఛిన్నము, కీమోటాక్సిన్, మాస్ట్ కణాలు మరియు బేసోఫిల్ చైతన్యం చేయడానికి జరుగుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ప్రతిజనకాల గురించి రాయండి అని లాంగ్ క్వశ్చన్ వస్తుంది. ప్రతిజనకం, యాంటీజెన్, యాంటీబాడీ ప్రతిరక్షకము అన్న ఒకటే, ప్రతిబాడీస్, లేకపోతే ఇమ్యూనోగ్లోబిన్ అన్న ఒకటి. ఇది వస్తుంటుంది. షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి, లాంగ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి.